సార్ ఒకటి మన అగ్రిమెంట్లోనే ఉంటుంది. మన దగ్గర లేనప్పుడు బయట నుంచి కార్మికులు తెచ్చుకోవచ్చని, మరి అటువంటి తెచ్చుకునే అవకాశం ఉంటే వారు తెచ్చుకుంటారా లేదని నాకు తెలియదు. మేమైతే మాత్రం సంఘటితంగా ఉంటాం. ఏ ఒక్కరు కూడా విధులకు హాజరు కారు. మాకు న్యాయం జరిగేంత వరకు మ్యాక్సిమం 50% వారు వచ్చారని భావిస్తున్నాం. ఇంకా 50% కూడా చర్చలు జరిగితే ఈజీగా అయిపోతుందని భావిస్తున్నాం. మేము వారికి చెప్పామండి. ఇప్పుడు ఎందుకంటే ఆ 4 సూత్రాలు ఏమన్నాయో మరి ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా ఒక మాట వాళ్ళు అందరూ అడగడం జరిగింది. వారు ఎటువంటి పక్షంలో ఒప్పుకునే పని లేదన్నారు. అదే మాట ఇప్పుడు మరి వారి చర్చలు కనుక పిలిస్తే వారికి చెప్తాం మళ్ళీ. ఎందుకంటే 4 పాయింట్ల గురించి కన్ఫ్యూజ్గా ఉందని వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు మేము ఒప్పుకున్నామా ఒప్పుకోలేదని రాత్రి మీరు కూడా అడిగారు. ఇప్పుడు ఏది కూడా ఏ ఒక్క పాయింట్ కూడా ఒప్పుకోవట్లేదు దాంట్లో. కాబట్టి మేమైతే యథావిధిగా పాత రూల్స్ ప్రకారం అయితేనే, అది కూడా వేతనాలు పెంచితే 13 యూనిట్లకు సమానంగా వేతనాలు పెంచితేనే మేము విధులకు హాజరవుతాం. ఆ పర్సంటేజ్ విధానంలో కనుక మేము 30% అన్నమాట వాస్తవం. కానీ 30% కూడా వాళ్ళు 15%, 5% అన్నారు. మేము 20%, 10% అని చెప్పాము. ఆ మధ్యలో వాళ్ళు కనుక పిలిచి ఒక న్యాయబద్ధంగా కనుక మాకు చెప్తే మాత్రం వెంటనే మేము షూటింగ్ వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అప్పుడు దాకా ఉంటారండి. ఇప్పుడు వారితో కూడా మాట్లాడి మరి ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి ఈ రోజు రేపు లేకపోతే ఇక నెక్స్ట్ ఇక ఛాంబర్నే మాట్లాడిస్తాం. ఛాంబర్ దగ్గర న్యాయం జరిగేంత వరకు నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడే ఆలోచన చేస్తాం. అది తప్పనిసరిగా అండి. మా యూనియన్ నాయకులని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన ఉంది. అసలు విశ్వప్రసాద్ గారు డైరెక్ట్గా మాకు అలా అనకూడదు. ఏదంటే ఛాంబర్కి పిలిచి అక్కడ ఛాంబర్లో వారికి జరిగిన అన్యాయం ఏంటి న్యాయం ఏంటి అక్కడ మాట్లాడాలి తప్ప మాకు డైరెక్ట్గా మా గురించి మాట్లాడకూడదు. మా వేతనాలకు పెంపు విషయం కూడా ఛాంబర్ ఫైనల్ చేస్తుంది. వారి విషయం ఏమైనా ఉంటే వారు చెప్పాలి. అక్కడ సాఫ్ట్వేర్లని మేము లేకపోతే మీరు లేరని, మీకు మేము ఇచ్చేది ఎక్కువ అని అటువంటి పదాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏదన్నా సరే మేము ఛాంబర్కి వారి గురించి మేము ఛాంబర్లో చెప్పాము. ఆ ఛాంబర్ నిర్ణయం కట్టుబడి ఉంటాం. చర్చలకి పిలవడం జరిగిందా, లేకపోతే ఛాంబర్ నుంచి ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? మాకు ఛాంబర్ నుంచి మాట్లాడటం జరిగిందండి. ఒకటే చెప్పారు, దామోదర్ ప్రసాద్ గారు కానీ భరత్ గారు కానీ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా అడిగాము మరి ఏదైనా ఉందా, మరి మేము ఇప్పుడు వెళ్తున్నాం, అందరు కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు ఫెడరేషన్ మీద, మా కంట్రోల్ కూడా తప్పిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది. మరి వారు కూడా మేము మాట్లాడతాము. మరి మాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు. మాకు నిర్మాతలు మీటింగ్ పెట్టుకోలేదు. మేము చెప్తామని చెప్పారు. ఈ లోపే ఉన్న కానీ నిన్నట్లాగా సడన్గా పిలిచేవాడు చెప్తే మేము వెళ్ళి మాట్లాడి మేము మీకు తెలియజేస్తాం. అమిరాజ్ గారు, మీరు అంటే ఇక్కడ విషయాల్ని అంటే చిరంజీవి మామూలు అడిగినట్టుగా చిరంజీవి గారిని నిర్మాతలు కలిసారు, మీరు ఎందుకు కలవలేదు అన్నారు. బట్ ఇక్కడ విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు ఆయనకి తెలియజేస్తారు. చిరంజీవి గారిని డే